అస్సలాం అలైకుం సోదర సోదరీమణులారా, ఈరోజు ఈ మీటింగ్ కి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు. లోక్సభ, రాజ్యసభల్లో ఉన్న మా ఎంపీలందరూ ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పుకోవడానికి. అబద్ధం. లోక్సభ, రాజ్యసభల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు మొత్తం వక్ఫ్ సవరణ బిల్లుకి అనుకూలంగా ఓట్ వేశారు. ఎవడ్రాది? వక్ఫ్ బోర్డు అన్నది పేద ముస్లింస్ అభ్యున్నతి కోసం ఏర్పడ్డ బోర్డు. అందుకే నాకు ఆ వక్ఫ్ బోర్డు అన్నా, వక్ఫ్ ఆస్తులన్నా ఎంతో గౌరవం. అబద్ధం. వక్ఫ్ స్థలం కాజేసి జగన్మోహన్ రెడ్డి తన సాక్షి ఛానల్ ఆఫీస్ భవనం నిర్మించుకున్నాడు. ఇవేమీ మీరు పట్టించుకోకండి, ఎందుకంటే ముస్లిం సోదర సోదరీమణులకి నేనెంత విలువిస్తానో మీకు బాగా తెలుసు. అబద్ధం. జగన్ సీఎంగా ఉండగా వేధింపులు తట్టుకోలేక ఒక ముస్లిం ఆటో డ్రైవర్ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా ముస్లింస్ కి ఇచ్చిన హామీలు జగన్ నెరవేర్చకపోగా మైనారిటీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించాడు. లేదు, అబద్ధం. లేదు, నిజం. మేమందరం నీ వల్ల ఇబ్బంది పడ్డాం. బాయీజాన్, ఇంతకీ ఎవరు జగన్ చెప్పిన ప్రతి అబద్ధాన్ని తిప్పికొట్టింది? జగన్ చాలా మంచివాడు. అబద్ధం. జగన్ 16 నెలలు జైలు జీవితం గడిపిన ఒక ఆర్థిక నేరస్తుడు. ఇది మామూలు మైక్ కాదు, స్మార్ట్ మైకు. దీనిలో అబద్ధాలు చెప్తే ఇది గుర్తించి ఆ అబద్ధాల్ని తిప్పికొడుతుంది. జగన్ నిజ స్వరూపం మన వాళ్ళకి తెలియాలంటే ఇదే కరెక్ట్ అని దీన్ని తీసుకొచ్చాను. నువ్వు మనందరికీ ఉపయోగపడే పని చేశావు బాయీజాన్.